Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Al Bake, the taste of Middle East, near Rural Police Station, Srinivas Colony, Mehboob Nagar. Jewellers, Gold, Silver and Diamonds, beside Model Basic School, Pan Chaurasta, Mehboob Nagar. अस्सलाम वालेकुम नाजरीन, मेट्रो न्यूज अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। महबूब नगर के एमएलए एनएम श्रीनिवास रेड्डी ने क्रिश्चियनपल्ली में एमवीएस कॉलेज के अहाते में वाक़ सोशल वेलफेयर बॉयज़ हॉस्टल एससी के दौरे के दौरान तलबा को तालीम और ज़ाती मकासद पर तवज्जो मरकूज़ करने की तरग़ीब दी। एमएलए ने तलबा के साथ नाश्ता किया और हॉस्टल के हालात और सहूलियात का जायज़ा लेने के लिए हॉस्टल और किचन का मुआयना किया। उन्होंने तलबा को यकीन दिलाया कि इनके लिए तमाम बुनियादी सहूलियात मुहैया की जाएंगी और हॉस्टल वार्डन को मसाबिक़ती इम्तहानात के लिए ज़रूरी किताबों की फहरिस्त तैयार करने की हिदायत दी। एमएलए एनएम श्रीनिवास रेड्डी ने कहा कि तेलंगाना तहरीक रियासत के नौजवानों के रोशन मुस्तकबिल को महफूज बनाने के लिए थी। उन्होंने कहा कि मौजूदा हुकूमत तालीमी निज़ाम को बेहतर बनाने के लिए मुसलसिल कोशां है और इस बात पर जोर दिया कि सरकारी इदारों से तालीम हासिल करके भी सरकारी मुलाजिमतों में कामयाबी हासिल की जा सकती है। उन्होंने तलबा पर जोर दिया कि वो अपने वक्त का मौसर इस्तेमाल करें और लापरवाही से बचें, क्योंकि मौजूदा वक्त की अहमियत को समझना कामयाबी के लिए कलीदी है। एमएलए ने रज़ाकाराना खिदमत के तहत हॉस्टल के अहाते में सफाई मुहिम चलाई और पौधे लगाए। म्यूनसिपल चेयरमैन आनंद गौड ने हॉस्टल के मसाइल के हल की यकीन दहानी कराई। इस मौके पर म्यूनसिपल वाइस चेयरमैन शबीर अहमद, लाइब्रेरी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, म्यूनसिपल काउंसलर्स, डीसीसी जनरल सेक्रेटरी सिराज खादरी, टाउन वर्किंग सदर ख्वाजा अजमत अली, मोहम्मद मोइज़ और दीगर मोअज़्ज़ज़ शख्सियात भी मौजूद। ఇది ఒకటే కాదు, మొత్తం హాస్టల్స్ అన్నింటిలో ఒక రౌండ్ వేసుకుంది. మీరు ఎంతమంది ఉన్నారు, ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి, ఎన్ని టాయిలెట్స్ కావాలి? మొత్తం 3 ఉన్నాయి. అందరికో బాబు అక్కడ సెకండ్ ఇయర్ టోటల్ 5 ఇక్కడే ఉన్నది. మేము డైలీ ఫుడ్ రెడీ వాటర్ ఇబ్బంది అవుతుంది. వాటర్ పని కూడా వాటర్ కనెక్షన్ ఉంది, ట్యాంక్ అన్ని యూజ్ చేసి ఎట్ టైం యూజ్ చేయడం వల్ల 2 బోర్లు రన్నింగ్ లో ఉన్నా కూడా సార్ మిషన్ బయట కనెక్షన్ కూడా ఉంది. కాకపోతే అది డ్రింకింగ్ వాటర్ ప్లస్ వంట కొరకు కాదు సార్. యూజ్ చేసి 2 బోర్లు సార్, 2 రన్నింగ్ లో ఉంటే కూడా అందదు సార్. రన్నింగ్ లో ఉన్నప్పుడే అంతమంది వాడుతున్నారు సార్. అంటే బోర్ తోటి ట్యాంక్ పెట్టుకుంటే ట్యాంక్ పైన ఓవర్ ట్యాంక్ ఉన్నాయి సార్. ఎంత కెపాసిటీ? 8,000 ఉన్నాయి సార్. సరిపోతలేదు సార్. ఇంకొక బోర్ వేసినారు సార్ కలెక్టర్ గారు కనుక్కొని. దాని నుంచి అంటే స్టోరేజ్ కనెక్షన్ లేదు సార్. బోర్ వేసినారు, వాటర్ వచ్చినాయి సార్, మోటార్ కూడా వేసినారు, కానీ కనెక్షన్ లేదు సార్ పైకి. Gracias.
డైవర్ట్ చేస్తున్నారు ఆ బిల్డింగ్ కన్సర్న్ అలాగే ఉంది. మొన్న అక్కడ మినీ స్టేడియం దగ్గర పూర్తి చేసిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు ఒక చిన్న తాత్కాలిక లైన్ తీసి తీసుకున్నాం 5 తీసుకోవచ్చు కానీ చాలా అయిపోయింది అలాగే కనెక్షన్ ఎప్పుడు ఇస్తే ఇయర్స్ అయితే మరి ప్రపోజల్స్ పెట్టినామా ఏమంటున్నారు ఎప్పటివరకు శాంక్షన్ అయితే ల్యాండ్ ఏడ చూపిస్తారు ఇది ఓకేనా ఇక్కడ ఇంకో హాస్టల్ వస్తే అంటే వాళ్ళని అడగాలి మరి దాన్ని ఇయర్ మార్క్ చేసిన నక్ష ఇవ్వండి ఇస్తే మనకు ఎక్కడెక్కడ ఉందో దాన్ని డెవలప్ చేసుకోవచ్చు హాస్టల్ ఉందా కాగితం ఉందా మీ దగ్గర ఉందా కొట్టిన ఇట్లా వచ్చింది ఇదేనా ఇది ఉన్నారని వేసుకున్నారు వాళ్ళు వేసుకున్నారు కావాలని కాలేజ్ జాతర రాష్ట్రాలు కాదు కాలేజ్ జాతర రామరెడ్డిగూడెం బాలికల పాఠశాలలో శ్రమదానం చేసినాం. అక్కడ దాదాపుగా ఆ వర్క్ కంప్లీట్ అయింది. అలాగే ఈరోజు ఈ ఆదివారం సోషల్ వెల్ఫేర్ సంబంధించిన ఎస్సీ కాలేజ్ హాస్టల్ను విజిట్ చేయడం, ఇక్కడ శ్రమదానం చేసి కాలేజ్ హాస్టల్ పరిస్థితి మొత్తం కూడా విద్యార్థుల నుంచి హాస్టల్ వార్డెన్ నుంచి తీసుకోవడం జరిగింది. దాదాపుగా 480 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు. ఇంటర్మీడియట్, పీజీ, పీఈడి, ఎంబీఏ ఇటువంటి కోర్సులలో కూడా చదువుకుంటా ఉన్నారు. కొన్ని వసతులు ఇంకా కావాలని చెప్పి వాటన్నిటిని కూడా మేము మున్సిపాలిటీ ద్వారా, ముఠా ద్వారా, నా ఎస్డిఎఫ్ నిధుల ద్వారా చేయాలనుకుంటున్నాం. అలాగే పిల్లలకు కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇక్కడికి మహబూబ్ నగర్ ఈ పట్టణానికి మొత్తం ఉమ్మడి జిల్లా నుంచి కూడా మన పిల్లలు వస్తారు. గద్వాల, అల్లంపూర్, నారాయణపేట, కొల్లాపూర్, అచ్చంపేట నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. వీళ్ళకు మంచి సౌకర్యాలు కల్పించి మంచి వాతావరణంలో వాళ్ళు జీవితంలో నిలబడేటట్టుగా చేయాల్సిన బాధ్యత మా అందరికీ ఉంది. అందుకే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. ఈ హాస్టల్ మీద కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా గతంలో ఉన్న ప్రభుత్వాలు వీళ్ళని తీసుకోవాలి. కానీ ఇప్పుడు మేము విద్య మీద అమితమైన ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేలుగా నేను కూడా ప్రతి హాస్టల్, ప్రతి స్కూల్ను విజిట్ చేస్తూ ఉన్నాం.
ఎక్కడెక్కడ ఏం కార్యక్రమాలు అసంపూర్తిగా మిగిలిపోయినాయో వాటిని వివిధ డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో చేసే ప్రయత్నం చేస్తాం. ప్రతి ఆదివారం కూడా ఏదో ఒక కాలేజ్ హాస్టల్లో స్కూల్ బిల్డింగ్లో విజిట్ చేస్తాం. అక్కడ పిల్లలతోటి ఇంటరాక్ట్ అవుతాం. అక్కడ కావాల్సిన వసతులు ఎంక్వైరీ చేస్తాం. అవి పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. ముఖ్యంగా ఈ హాస్టల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన చైర్మన్ గారికి కూడా బాధ్యత అప్పచెప్పినాం. వారి హాస్టల్ పర్యవేక్షణ కావచ్చు, మధ్య మధ్యలో వచ్చి చూడడం, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకురావడం, మున్సిపాలిటీ నుంచి ఏమన్నా సహాయ సహకారాలు కావాలంటే కూడా చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. అట్టనే ఇక్కడ పట్టణంలో ఉన్న హాస్టల్స్ అన్నిటికి కూడా మా సీనియర్ నాయకులు, అధికార హోదాలో ఉన్న వాళ్ళని కూడా ఒకరిని వెంటనే ఇన్ఛార్జ్, మా లక్ష్మణ్ యాదవ్ గారు ఇంకో హాస్టల్ ఇన్ఛార్జ్గా ఉంటారు. అంటే ఇన్ఛార్జ్ అంటే అక్కడ పరిస్థితులన్నీ ఆకలింపు చేసుకొని ఎట్లా చేయాలనేది నాకు రిపోర్ట్ ఇవ్వడం, కలెక్టర్ గారికి ఇవ్వడం, అవన్నీ చేస్తాం. ఖచ్చితంగా ఈ రాబోయే 4 సంవత్సరాలు విద్యకు ఉపాధికి తెలంగాణలో స్వర్ణయుగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సామాన్యుల పక్షాన నిలబడ్డారు. మా ప్రభుత్వం కూడా పేద బహుజన వర్గాల కోసం, వాళ్ళ బిడ్డల చదువు కోసం కమిట్మెంట్ తోటి ఉంది. ఖచ్చితంగా 10 సంవత్సరాల్లో జరిగిన లోటుపాట్లను గుర్తించి అవి భవిష్యత్తులో జరగకుండా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మేము కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా ఈ విద్యా వ్యవస్థను ఇంప్రూవ్ చేయాలి. ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు మన పిల్లలకి ఇవ్వాలి. మంచి ఇన్స్టిట్యూషన్స్కి ఇక్కడికి తీసుకురావాలి. ట్రైనింగ్ సెంటర్స్ పెట్టియాలి. నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. భవిష్యత్తులో మహబూబ్ నగర్లో ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలి, నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. నాకు చాలామంది సహకరిస్తూ ఉన్నారు. పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అలాగే నగరంలోని ప్రముఖులు కావచ్చు. అందరం కలిసి ఒక ఉద్యమంలాగా ఈ 4 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే మంచి రిజల్ట్స్ మనకు వస్తాయి. కాబట్టి మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా, మన విద్య కోసం, వైద్యం కోసం అందరం తలా ఒక చేద్దాం, మన పిల్లల భవిష్యత్తును బాగు చేసుకోవాలి. नाजरीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स।